నమస్తే, వెల్కమ్ టు లియో. న్యాచురల్ స్టార్ నాని పూర్తిగా ఊర మాస్గా దిగిపోతున్నాడా? దసరాలా చూసిన దానికన్నా మించిన నానిని మనం చూడబోతున్నామా? అదేనండి ప్యారడైజ్. అయితే దాని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్, న్యాచురల్ స్టార్ నాని కాస్త పక్కింటి అబ్బాయి నుంచి పూర్తిగా మాస్గా వెళ్ళిపోయాడు. అయితే దసరా రిలీజ్ కాకముందు మాత్రం ఇది నిజంగా నానికి యాప్ట్ అవుతుందా, కుదురుతుందా అనుకున్నది కాస్త సూపర్గా కుదిరింది. మంచి సక్సెస్, మంచి కలెక్షన్స్ అయితే కొల్లగొట్టేది. ఇప్పుడు దానికన్నా మించి, అంతకు మించి అంటున్న నానిని చూసాం ద ప్యారడైజ్ టీజర్లో. సో మొత్తానికి మీకు టీజర్ చూస్తే ఏమనిపించింది? అంటే నిజంగానే పక్కింటి అబ్బాయి కాస్త పక్కింటి నుంచి వేరే ఇంటికి మారిపోయాడే అనిపిస్తుంది నాకు. ఎందుకంటే హిట్ 3లో అర్జున్ సర్కార్గా కూడా అది ఓరం మాస్ పాత్రే. ప్రమాదాలకే ప్రమాదం అంటూ అర్జున్ సర్కార్ వచ్చింది. దసరాలో కూడా గతంలో చూసాము. దసరా అని కొంచెం మోతాదు మించి అర్జున్ సర్కార్ పాత్ర ఉంది. అర్జున్ సర్కార్ని మించి ఓరం మాస్గా కన్వర్ట్ అయిపోతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. అంటే శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో వచ్చిన దసరా తర్వాత రాబోతున్న సినిమా ఇది ప్యారడైజ్. ఇది గ్లింప్స్ మాత్రం రిలీజ్ చేశారు. అంటే సినిమా నేను మార్చి 26 అంటే ఈ 26కి వచ్చేస్తున్నాం అనుకున్నా, కానీ అది 2026 మార్చి 26కి సినిమా రిలీజ్ అట. అంటే దాదాపు 1 year టైం ఉంది. ఆ తర్వాత చిరంజీవి గారి సినిమాలోకి ఆయన శ్రీకాంత్ ఓదెల వెళ్తాడు. అయితే ఇక్కడ ఈ సినిమా విషయానికి వచ్చేసరికి బూత్ పాళ్ళు కాస్త ఎక్కువగా ఉంది. మాస్ హీరోగా చెప్పొచ్చు, కానీ బూత్ హీరోగా మార్చకూడదు కదా. ఒక హీరోని బూత్ హీరోగా చెప్పడం, సంబోధించడం ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు అర్థం కాల. అయితే ఒక పక్షుల గురించి కావచ్చు, వీటి గురించి మాట్లాడుతూనే కాకుల గురించి ఎవరూ పట్టించుకోవట్లేదు. అలాంటి కాకి జాతి నుంచి వచ్చిన వాడే నాని అన్నట్టుగా ఎలివేషన్ రావడం కావచ్చు. అయితే కాకులు కాకి అని చెప్పేసి అనే వాళ్ళు కాస్త కాకులు కత్తులు పట్టుకునే రేంజ్కి తీసుకొచ్చింది నాని క్యారెక్టర్ అన్నట్టుగా మనం చూసే ఇంట్రడక్షన్. సో మొత్తానికి ఎలా ఉండబోతుంది? ఎందుకంటే మనకి నాని గెటప్ కూడా చాలా జడలు వేసుకొని, 2 జడలు వేసుకొని చాలా భీకరంగా కనిపిస్తున్నటువంటి ఒక నాని పాత్ర ఇప్పటిదాకా ఎప్పుడు చూడాల. అదిగాక తెలుగు హీరోల్లో కూడా ఇలాంటి క్యారెక్టర్ కానీ ఇలాంటి వేషధారణ మనం చూడలేదు. సో నానిని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? నాకు కేజీఎఫ్ గుర్తొస్తుంది. కేజీఎఫ్లో హీరోయిజ్ అనే ఎలివేషన్ ఎలా ఉందో ఆ టైప్లో ఎలివేషన్ ఇద్దాం అనుకున్నట్టుగా నాకు గ్లింప్స్లో అనిపించింది. స్టార్టింగ్లో చెప్పారు, రామచిలకల్ని పావురాలని ఒక చరిత్ర రాస్తూ ఉంటారు, వాటి గురించి కాకులను మాత్రం పట్టించుకోరు, కాకులే తలవార్లు పట్టుకునేలాగా తయారు చేశాడు అంటూ. అంటే అతని ఆ హీరోని లంజా సంబంధించిన వెనకాల ఏంటంటే ఒక వేసికి పుట్టినగా మనం భావించాల్సి వస్తుంది. డైరెక్ట్గా హీరోని అలా అన్నాడంటే, అంటే ఆ ఊరు వెలేసిన ఒక వేసిని పుట్టిన కొడుకు తలవారు పట్టుకుని వీళ్ళందరితో తలవారు పట్టించేట్టుగా చేశాడు, అణగారిన జాతిని మేల్కొల్పాడు అనే టైప్లో ఎలివేషన్ ఇచ్చుకుంటూ వచ్చారు. దాదాపు కేజీఎఫ్లో కూడా ఆల్మోస్ట్ అలా అంతే అట్లాగే ఉంటుంది. కాబట్టి ఆ హీరోయిజాన్ని కొద్దిగా ఎలివేషన్స్కి శ్రీకాంత్ ఓదెల అంటేనే మాస్ అనేలాగా మారిపోయాడు. నానిని కూడా అలా తయారు చేస్తున్నట్టుగా అనుకోవాలి మనం. అయితే గతంలో చూస్తే సందీప్ రెడ్డి వంగ, అర్జున్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా మనం చూసుకుంటే యానిమల్ సినిమాతో ఒక సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినటువంటి ఒక డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. సందీప్ రెడ్డి వంగ కూడా న్యాచురల్ స్టార్ నాని ఇకపై పక్కింటి అబ్బాయిలా కాకుండా దసరాలో లాగా మాస్ అపీరెన్స్ కనిపిస్తే చాలా బాగుంటుంది అని ఏదైతే తను మాట్లాడడం కావచ్చు, దానికి ఇది నాంది అని చెప్పేసి అనుకోవచ్చు అంటారా? అంటే సాధారణంగా ఒక హీరో తన రేంజ్ పెరగాలంటే మాస్ హీరో అయితేనే అతను మాస్ హీరోకి నిలబడతాడండి. క్లాస్ హీరోలు ఎప్పటికీ అక్కడే ఉండిపోతారు. కాబట్టి ఆ కన్వర్షన్ అనేది చాలా అవసరం హీరోలకి. అన్ని రకాల పాత్రలు చేసి మెప్పించగలగాలి. మాసు, క్లాసు, కామెడీ ఇలా అన్నీ ఉంటేనే ఇది ఉంటుంది. పైగా జనంలోకి వెళ్ళాలంటే, ఒక రేంజ్ పెరగాలంటే, ఒక స్టార్డమ్ రావాలంటే మాస్ హీరో అయితేనే ఆ రేంజ్ వస్తుంది. ఇప్పుడు కేజీఎఫ్ 1, 2లతో ఏషియా ఎలా మారిపోయాడు మనం చూసాం. టాక్సిక్తో కూడా ఆ తరహా పాత్రలు చేస్తున్నాడు. ఒక మాస్ హీరోనిగా కన్వర్ట్ అయిపోతే ఏంటంటే మాస్కి దగ్గర అవుతాడు. ప్రేక్షకులు మాసు క్లాస్ ఉంటారు కాబట్టి ఏ సెంటర్లో, బి సెంటర్లో, సి సెంటర్లు అని ఉంటాయి. ఆ సి సెంటర్లు కూడా సినిమా చేరాలంటే అలాంటి పాత్రలు వేసుకుంటేనే మనం చేరగలరు. ఆ పందానే నాని అనుసరిస్తుండే అనిపిస్తుంది. జెర్సీ కావచ్చు, నిన్నుకోరి కావచ్చు, గతంలో వచ్చిన చాలా సినిమాలు, అష్టాచెమ్మ కావచ్చు, ఇలాంటి అన్ని సినిమాలు మ్యాక్సిమం క్లాస్ సినిమాలుగా మనం చూసుకుంటూ రావాలి. అయితే చాలా కాలం తర్వాత దసరా నుంచి తన యొక్క మాస్ అపీరెన్స్ అయితే మనకు కనిపిస్తూ వస్తుంది. మొత్తానికి న్యాచురల్ స్టార్ నానికి మాస్ అపీరెన్స్ ఎలా అనిపిస్తుంది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు న్యాచురల్ స్టార్ అనే పదాన్ని ఆయన ఉంచుకుంటాడో లేదో తెలియదు. పక్కింటి కుర్రాళ్ళగా నిన్నుకోరి లాంటి పాత్రలు చేసినప్పుడు ఖచ్చితంగా అట్లాంటి పాత్రలు చేయటం వల్లే న్యాచురల్ స్టార్ నాని అని వచ్చింది.
మరి ఇలాంటి పాత్ర రఫ్ క్యారెక్టర్లు చేసుకుంటే న్యాచురల్ స్టార్ నాని అంటారా, అన్యాచురల్ స్టార్ నాని అంటారా మాకు తెలియదు. అంటే పాత్రలు ఇమిడిపోతే మళ్ళీ న్యాచురల్ స్టారే అంటారు ఖచ్చితంగా. అది ఆర్టిఫిషియల్గా ఉందనుకోండి, అప్పుడు ఆ న్యాచురాలిటీ పోతుంది. మరి ఇలాంటి పాత్రలన్నీ న్యాచురాలిటీకి చాలా దూరంగా ఉంటాయి. ఇలా రఫ్ పాత్రలు సమాజంలో అంత రఫ్ పాత్రలు ఎప్పుడు కనిపించవు. దావుద్ ఇబ్రాహిం కూడా చాలా క్లాస్గా ఉంటాడు. కాబట్టి సినిమా నా చిన్నప్పుడు సినిమాల్లో మాస్ అంటే దొంగ రౌడీ ఏంటి విలన్ అంటే ఒక కళ్ళకి ఒక కన్ను మూసేసి చిన్న ఘాటు పెట్టుకుని ఈ టైప్ బిల్డప్ ఇచ్చేవాడు. నాటకాల నుంచి వచ్చింది. ఇప్పుడు ఆ టైప్ మారింది. కాబట్టి మరి నాని ఆ పాత్రలు చేసుకుంటే ఆ దానికోసమేనని చెప్పి ఆ గెటప్ కూడా అట్లా కనిపిస్తుంది. గెటప్ కూడా అలాగే మార్చారు. అయితే గతంలో మనం చూస్తుంటే అష్టాచమ్మ కావచ్చు, నిన్ను కోరి కావచ్చు, జెర్సీ కావచ్చు, ఇలా చాలా సినిమాల వరకు పూర్తిగా ఆంధ్ర భాషకు సంబంధించినట్టు మాత్రమే మనం న్యాచురల్ స్టార్ నానిని చూసాం. అయితే దసరాలో తన తెలంగాణ లాంగ్వేజ్ ఏంటనేది చాలా కంప్లీట్గా కనిపించింది. సో ఇప్పుడు ఏదైతే రాబోతుందో ద ప్యారడైజ్ కూడా పూర్తిగా తెలంగాణ భాషకు సంబంధించింది. అయితే తెలంగాణ ప్రేక్షకులను కూడా ఆకట్టుకోవాలనే ఆలోచన అని చెప్పి అనుకోవచ్చా నానిది? బహుశా కావచ్చు. కాకపోతే ఆ టైటిల్కిను ఈ గెటప్లకి ఈ డైలాగులకి పొందడం లేదు. ప్యారడైజ్ అనే మాటే అద్భుతమైన వర్డు. ఇక్కడ చూసుకుంటే ఇది ప్యారడైజ్ కాదు, ఆనగారని జాతి అంటున్నారు. మరి అది ప్యారడైజ్గా మార్చాడా దాన్ని, ఆ జాతిని అలా అలా మార్చుకుంటూ వచ్చాడా ఇతను ఈ పాత్ర ఏమిటనేది తెలియదు. కాకపోతే ఎప్పుడో సంవత్సరం తర్వాత వచ్చే సినిమాకి ఇప్పుడే గ్లిమ్స్ రిలీజ్ చేసుకుని గ్లిమ్స్ తర్వాత మళ్ళీ ప్రమోషన్ వర్క్ ఏమి ఉండదు. కాబట్టి సినిమా మీద ఒక హైప్ క్రియేట్ చేయడం కోసం, ఇలా ఉంటుందని చెప్పడం కోసం ఇది గ్లిమ్స్ రిలీజ్ చేశారు. మరి నెక్స్ట్ చిరంజీవి గారి సినిమా అనిల్ రావిపూడిది సినిమా అయిపోయి సంక్రాంతి రిలీజ్ అయిన తర్వాత బహుశా శ్రీకాంత్ వదిలే సినిమా స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అప్పటిదాకా నేను అనుకోవడం ఏంటంటే టాకీ పార్ట్ షూటింగ్ ఇవన్నీ కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ చిరంజీవి సినిమా వచ్చే సంవత్సరం ఉంటుంది అనేది మనకు అర్థమవుతుంది. అంటే చిరంజీవి గారి సినిమా విశ్వంబర, అనిల్ రావిపూడి సినిమా ఈ రెండు అయిపోయిన తర్వాత శ్రీకాంత్ వదిలే సినిమా పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే నెక్స్ట్ ఇయర్ అనేది మనకు అర్థమవుతుంది. అదే మెగాస్టార్ చిరంజీవి గారు కూడా యంగ్ డైరెక్టర్స్కి అయితే అవకాశాలు ఇస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అయితే అదే కోవలోకి అనిల్ రావిపూడి గారితో ఒక సినిమా, ఒక మంచి కామెడీ సినిమా సంక్రాంతి అల్లుడు అన్నట్టుగా రాఘవేంద్రరావు ఒక టైటిల్ పెట్టారు కాబట్టి అది నెక్స్ట్ సంక్రాంతికి వస్తుందని చెప్పి. అయితే చిరంజీవి గారితో శ్రీకాంత్ ఓదలకు సంబంధించిన సినిమా మాత్రం నెక్స్ట్ సమ్మర్లో బిగిన్ కాబోతుందని చెప్పి అనుకోవచ్చు అంటారా? అంటే నేను అనుకోవడం ఒక 2-3 నెలలు గ్యాప్ తీసుకుంటారు. మార్చిలో రిలీజ్ అని చెప్పారు కాబట్టి, మార్చి 26 రిలీజ్ అన్నారు కాబట్టి అప్పటికి సినిమా అంతా కంప్లీట్ అయిపోయి స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేసుకుని వెళ్ళే అవకాశం ఉంది. పైగా ఏంటంటే ఇది పాన్ ఇండియా సినిమా ప్యారడైజ్ అనేది. అనిరుద్ధ్ రవిచంద్రన్ మ్యూజిక్, నాని కూడా హీరోలందరూ కూడా అట్లా కన్వర్ట్ అయిపోతున్నారు, పాన్ ఇండియా హీరోలుగా కన్వర్ట్ అయిపోతున్నారు. సినిమా చేసినప్పుడు కూడా దాని బడ్జెట్ రీత్యా కూడా అక్కడ మలుచుకుని పెద్ద బడ్జెట్తో ఒకేసారి ఇండియా వైడ్గా మనకి పేరు రావాలనే ఉద్దేశంతో కూడా వెళ్తున్నారు. సినిమా మార్కెటింగ్ పరంగా కూడా మార్కెట్ కూడా పెరుగుతుంది కాబట్టి ఒకే బడ్జెట్ కాకుండా పెద్ద బడ్జెట్తో ఎక్కువ సినిమా కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉంటుంది కాబట్టి అలా చేశారని అనుకోవాలి. అయితే ఆలియా భట్ సినిమా మనం చూసాం, గంగూబాయి పాత్ర. సో అలాంటి కోవలకి వస్తుందని చెప్పేసి అనుకోవాలి ద ప్యారడైజ్. నాని పాన్ ఇండియా రేంజ్లోకి ఎదగడానికి ఇది తోడ్పడుతుందని అనుకోవచ్చు అంటారా? అంటే గంగూబాయి కచ్చేవాడి అది అప్పుడు చరిత్ర సంబంధించిన కథ. ఇది మరి హిస్టారికల్ డ్రామా అనుకోవడానికి లేదు. కాబట్టి అది ఎలా ఉంటుందో ఏంటనేది మనం కేవలం గ్లిమ్స్ చూసి మనం చెప్పలేము. కాకపోతే ఒక వేసికి పుట్టిన కొడుకు హీరో పాత్ర అనేది మనకు అర్థమవుతుంది. అవును. సో చూద్దాం సార్, మొత్తానికి నెక్స్ట్ ఇయర్ మార్చ్ 26న రిలీజ్ కాబోతున్న ముందే డేట్ అయితే ప్రకటించేశారు. సో చూద్దాం ఏం జరగబోతుంది. నమస్తే. నమస్తే అండి.